చాలామంది వచ్చేసి 6+6 కోర్సెస్ ఎలా హెల్ప్ అవుతాయి? ఓకే. సో, నాకు ఆల్రెడీ డిగ్రీ ఉంది. సో, మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇండియాలో. కానీ ఎందుకు మీరు స్టడీ అనేది రికమెండ్ చేస్తారు? ఓకే. మళ్ళీ నేనెందుకు వచ్చి చదవాలి అని అడుగుతున్నారు. ఓకే. సో, 6+6 అనేది ఒక షార్ట్ కట్ బ్రదర్ టు గెట్ ఎ జాబ్ ఇన్ సింగపూర్. ఓకే. సో, నేనొచ్చేసి మిమ్మల్ని ఇక్కడికొచ్చేసి ఏదో చదివేసి పొడిసేయమని చెప్పట్లేదు. ఓకే. సో, 6+6 ఏంటంటే ఫస్ట్ 6 నెలలు మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ వర్కింగ్ కల్చర్ ఏంటి? ఓకే. సింగపూర్‌లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఓకే. ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి? ఎటువంటి రియల్ సింగపూర్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఓకే. సో, దాని తర్వాత మీకు కాలేజీ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ ఇంటర్న్‌షిప్ అనేది వర్కింగ్ క్యాపబిలిటీస్, మీ స్కిల్, తర్వాత మీ బిహేవియర్ బేస్ చేసుకొని మీ ఫుల్ టైమ్ అనేది ఇవ్వబడుతుంది. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా నాకు డైరెక్ట్ జాబ్ కావాలి సార్ సింగపూర్‌లో అంటే అది కుదరదు. ఎందుకంటే ఎనీ కంపెనీ ఇన్ సింగపూర్ దే డోంట్ హైర్ యూ బ్లైండ్‌లీ. ఓకే. ఎందుకంటే మీ వర్కింగ్ క్యాపబిలిటీస్ తెలియకుండా, మీ బిహేవియర్ తెలియకుండా, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా, మినిమమ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా ఎటువంటి కంపెనీస్ అనేవాళ్ళు మిమ్మల్ని బ్లైండ్‌గా హైర్ చేసుకోరు. ఓకే. సో, నాకు ఒక తెలిసిన ఏజెంట్ ఇలా ఆఫర్ చేస్తున్నారు సార్ అంటే అది దొంగ మాటలే. ఓకే. సో, ఎండ్ ఆఫ్ ది డే యూ గెట్ చీటెడ్ బై దెమ్. ఓకే. సో, ఎనీ ఏజెంట్ ఓకే. దే డోంట్ హ్యావ్ పవర్ టు ప్రొవైడ్ యూ ఎ జాబ్. ఓకే. సో, ఎటువంటి ఏజెంట్‌కి ఆ క్యాపబిలిటీ అనేది ఉండదు. ఒక కంపెనీలో మిమ్మల్ని ప్లేస్ చేయడానికి. ఓకే. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్ వన్. ఓకే. టు నో మోర్ డీటెయిల్స్. సో, ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి, ఎటువంటి ఫ్రాడ్ థింగ్స్ జరుగుతున్నాయి, ఎందుకు ఈ 6+6 అనేది మీరు రికమెండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో చాలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి. కానీ మీరు 6+6 అనేటివి ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకని మీరు అడిగితే సో, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ.